హలో అండి. వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు ఇంటి దగ్గర నుంచి వర్కౌట్ చేసుకుంటూ 7 బెస్ట్ వర్కౌట్స్తో మన బ్యాక్ ఫ్యాట్ లాస్ ఎలా చేసుకోవచ్చు, మన బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోవచ్చు, టోనింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వర్కౌట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వర్కౌట్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఈ 7 బెస్ట్ వర్కౌట్స్ మన బ్యాక్ ఫ్యాట్ లాస్ అవడానికి, బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవడానికి, బ్యాక్ మజిల్స్ అన్ని టోనింగ్ అవడానికి చాలా హెల్ప్ అవుతాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ వీడియో. ఈ వర్కౌట్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వర్కౌట్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటం వల్ల మీకు రైట్ వేలో వర్కౌట్ ఎలా చేయాలి, వర్కౌట్ చేసేప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థం అవుతుందండి. అలాగే ఈ వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ అయిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయాలి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. వార్మప్స్ వల్ల, కూల్ డౌన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమిటో మీకు ఈ వర్కౌట్ ఎండింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి బ్యాక్ లాట్ పుల్ అండి. వితౌట్ వెయిట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 15 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. మన టోస్ ఫ్లోర్కి టచ్ చేసి ఉంచండి. హ్యాండ్స్ అప్ చేయండి. హెడ్ కూడా అప్ చేసి ఉంచండి. ఆర్మ్స్ బ్యాక్ స్క్యూజ్ చేయండి. స్క్యూజ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో బ్రీత్ తీసుకోండి. 1 2 3 4 5 6 breathe in, breathe out. 7 8 9 10 11 12 13 breathe in, breathe out. 14 15. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వాలండి. వర్కౌట్ చేసేప్పుడు మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. మన హార్ట్ రేట్ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ 1 arm row అండి. ఈచ్ సైడ్ 15 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. నీల్ డౌన్ పొజిషన్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ఫ్లోర్ సపోర్ట్ చేసి ఉంచండి. రైట్ హ్యాండ్ పుల్ చేయండి. పుల్ చేసినప్పుడు పైన బ్రీత్ అవుట్ చేయండి. డౌన్లో బ్రీత్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రైట్ హ్యాండ్తో 15 టైమ్స్ చేసామండి. లెఫ్ట్ హ్యాండ్తో 15 టైమ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. లెఫ్ట్ హ్యాండ్తో చేసేప్పుడు రైట్ హ్యాండ్ ఫ్లోర్కి సపోర్ట్ చేసి ఉంచండి. డంబుల్ పుల్ చేయండి. పైన బ్రీత్ అవుట్ చేయండి. డౌన్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఈ వర్కౌట్ చేసేప్పుడు స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయడం వల్ల మన బ్యాక్ మజిల్స్లో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. మన బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, అలాగే టోనింగ్ అవుతాయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి, రైట్ వేలో చేయండి. నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దామండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి బెంట్ ఓవర్ రివర్స్ ఫ్లైస్ అండి. 15 టైమ్స్ చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వర్కౌట్ చేసేప్పుడు ఫస్ట్ అప్పర్ బాడీ ఫుల్గా బెండ్ చేయండి. అప్పర్ బాడీ ఫుల్గా బెండ్ చేసిన తర్వాత నీ స్లైట్గా బెండ్ చేయండి. నీ స్లైట్గా బెండ్ చేసి హోల్డ్ చేయండి. డంబుల్స్ టచ్ చేసి ఉంచండి. డంబుల్స్ రైజ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి పైన. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో బ్రీత్ తీసుకోండి. 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 3 4
5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఈ బ్యాక్ వర్కౌట్ చేసేప్పుడు మనం బ్యాక్ ఫ్యాట్ లాస్ వర్కౌట్ చేస్తున్నాం అండి. ఫ్యాట్ లాస్ వర్కౌట్ చేసేటప్పుడు హెవీ వెయిట్స్తో చేయొద్దండి, మీడియం వెయిట్స్తో చేయండి. 15 టైమ్స్ చేయాలండి ప్రతి వర్కౌట్. ప్రతి సెట్ 15 రెప్స్ చేయాలి. మనకు వెయిట్స్ ఇంపార్టెంట్ కాదండి, రెప్యుటేషన్ ఇంపార్టెంట్. 15 రెప్స్ చేయడం వల్ల మన బ్యాక్ మజిల్లో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతుంది, టోనింగ్ అవుతుంది. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ పుల్ ఓవర్ అండి. 15 టైమ్స్ చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను. డంబుల్ మన ఫింగర్స్ మధ్యలో తీసుకోండి, పైన హోల్డ్ చేయండి. వెనక్కి వెళ్ళినప్పుడు బ్రీత్ తీసుకోండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్టార్టింగ్ పొజిషన్ వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. నెక్స్ట్ వర్కౌట్ వెళ్దామండి. ఫిఫ్త్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ బెంట్ ఓవర్ రోస్ అండి. 15 టైమ్స్ చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అప్పర్ బాడీ ఫుల్గా బెండ్ చేయండి, చెస్ట్ అప్ చేసి ఉంచండి. నీస్ లైట్గా బెండ్ చేయండి, నీస్ లైట్గా బెండ్ చేసి హోల్డ్ చేసి ఉంచండి. డంబుల్ 2 టచ్ చేసి ఉంచండి. పైకి పుల్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5. స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ప్రతి వర్కౌట్ మధ్యలో ఒక సిప్ వాటర్ తీసుకుంటామనండి. బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దామండి. 6th వర్కౌట్ వచ్చేసి డంబుల్ డెడ్ లిఫ్ట్ అండి. ఈ వర్కౌట్ వల్ల మన లోవర్ బ్యాక్ మజిల్స్ అని స్ట్రెంథనింగ్ అవుతాయండి. 10 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ డెడ్ లిఫ్ట్ వర్కౌట్ చేసేప్పుడు మన టోస్, మన హిప్ వైడ్ ఉండాలండి. డంబుల్స్ కూడా మన లెగ్స్కి కొంచెం దగ్గరలో తీసుకోండి. కిందకి వెళ్ళినప్పుడు బ్రీత్ తీసుకోండి, కిందకి వెళ్ళినప్పుడు నీస్ లైట్గా బెండ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, 2, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ వర్కౌట్ వల్ల లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ అవుతుందండి. స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దామండి. 7th వర్కౌట్ వచ్చేసి ప్రెస్ అండ్ ట్విస్ట్ అండి. ఈ వర్కౌట్ వల్ల మన ఆబ్లిక్ మజిల్స్లో ఫ్యాట్ తగ్గుతుందండి, మన కోర్ మజిల్స్లో ఫ్యాట్ తగ్గుతుందండి. 15 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. డంబుల్ స్టమక్ దగ్గర తీసుకోండి, సైడ్ ట్విస్ట్ అయినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి, బోత్ సైడ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మన అప్పర్ బ్యాక్ కొంచెం వెనక్కి బెండ్ చేసి ఉంచండి. 11, 12,
13, 14, 15. ఈ 7 వర్కౌట్స్ బెస్ట్ వర్కౌట్స్ అండి. మన బ్యాక్ ఫ్యాట్ లాస్ అవడానికి, మజిల్ స్ట్రెంథనింగ్ అవడానికి, మజిల్ టోనింగ్ అవడానికి ఈ వర్కౌట్స్ చాలా హెల్ప్ అవుతాయండి. ఈ 7 వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్ వర్కౌట్స్ అండి. ఈ బ్యాక్ వర్కౌట్ వీక్లో 3 టైమ్స్ చేయండి, ఆల్టర్నేట్ డేస్ చేయండి. వీక్లో 3 టైమ్స్ చేయడం వల్ల మన బ్యాక్ మజిల్స్లో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, మన బ్యాక్ మజిల్స్ అన్ని టోనింగ్ అవుతాయండి. వీక్లో 3 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. అలాగే బిగినర్స్ అయితే ఈ వర్కౌట్స్ అన్ని ఫస్ట్ 10 టైమ్స్ చేయండి. మన అప్పర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అయిన తర్వాత 15 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఇదండి వాళ్ళ వర్కౌట్. ఈ వర్కౌట్ చేసే ముందు వార్మప్ ఖచ్చితంగా చేయాలండి. వార్మప్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవడం వల్ల మన బాడీ వర్కౌట్ చేయడానికి రెడీ అవుతుందండి. అలాగే వర్కౌట్ చేసేప్పుడు ఇంజరీస్ జరగకుండా ఉంటాయండి. అలాగే వర్కౌట్ చేసేప్పుడు మన బాడీ స్టామినా కూడా పెరుగుతుందండి. ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. అలాగే మన బ్లడ్ ఫ్లో అంతా మన మజిల్స్ అన్నిటికి వెళ్తుందండి. ఆక్సిజన్ కూడా మన మజిల్స్ అన్నిటికి వెళ్తుందండి. ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్స్ ఖచ్చితంగా చేయాలండి. కూల్ డౌన్స్ చేయడం వల్ల మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి, మొబిలిటీ పెరుగుతుంది, మన హార్ట్ రేట్ కూల్ అవుతుందండి, మనకి మజిల్ సోర్నెస్ ఉన్న తగ్గుతుందండి. నెక్స్ట్ డే వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి. ఖచ్చితంగా కూల్ డౌన్స్ కూడా చేయాలండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వర్కౌట్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వర్కౌట్తో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవుతూ ఉండాలండి. మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి, ఫైబర్స్ ఉండాలి, కార్బ్స్ కొంచెం తక్కువ తీసుకోండి. రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఉండండి, డైట్ ఫాలో అవుతూ ఉండండి. రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ డైట్ ఫాలో అవుతూ ఉండటం వల్ల మన బ్యాక్ ఫ్యాట్ లాస్ ఈజీగా తగ్గుతుందండి. మన బ్యాక్ మజిల్స్ అని స్ట్రెంథనింగ్ అవుతాయి, మన బ్యాక్ మజిల్స్ అని టోనింగ్ అవుతాయండి. రెగ్యులర్ వర్కౌట్ చేస్తూ ఉండండి, డైట్ ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన వర్కౌట్ వీడియోస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, అలాగే మీకు వర్కౌట్ వీడియోస్ కావాలన్నా మన వర్కౌట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు అడిగిన వర్కౌట్ వీడియోస్ చేసి మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. ఈ బ్యాక్ వర్కౌట్ ఫస్ట్ రౌండ్ నేను చేసి చూపించానండి. మీరు 3 minutes రెస్ట్ తీసుకోండి, వాటర్ బ్రేక్ తీసుకోండి. సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేయండి. సెకండ్ రౌండ్ అయిన తర్వాత 3 minutes రెస్ట్ ఇవ్వండి, వాటర్ బ్రేక్ తీసుకోండి. థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ చేయండి. 3 rounds చేయడం వల్ల మన బ్యాక్ ఫ్యాట్ లాస్ త్వరగా తగ్గుతుందండి. మన బ్యాక్ మజిల్స్ అని స్ట్రెంథనింగ్ అవుతాయండి, టోనింగ్ అవుతాయి. 3 rounds ఖచ్చితంగా చేయండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.